కేసులో బండి భగీరథ్కి 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి. రాత్రి బండి భగీరథ్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో విచారించారు. అనంతరం మేడ్చల్ ప్రాథమిక వైద్య కేంద్రంలో బండి భగీరథ్కి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మెజిస్ట్రేట్ ముందు అర్ధరాత్రి హాజరుపరిచారు. దీంతో న్యాయమూర్తి బండి భగీరథ్కి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో అతన్ని భారీ బందోబస్తు మధ్య చెర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు పోలీసులు. బండి భగీరథ్ పోక్సో కేసు విషయంలో నిన్న ఉదయం నుంచే నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముందస్తు బెయిల్కు అరెస్టుకు నుంచి రక్షణకు హైకోర్టులో భగీరథ్కు ఉపశమనం లభించని నేపథ్యంలో పరిణామాలు వేగంగా మారిపోయాయి. శనివారం ఉదయం పోలీసులు భగీరథ్పై లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. అతన్ని పట్టుకోవడానికి 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్లోని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నివాసానికి సైతం వెళ్లారు. ఈ నేపథ్యంలో తన కుమారుణ్ణి తానే పోలీసులకు అప్పగించినట్లు రాత్రి 8 గంటల సమయంలో బండి సంజయ్ ప్రకటన చేశారు. ఇక విడుదల చేశారు ఒక ప్రకటనని. ఆ తర్వాత కొద్దిసేపటికే భగీరథ్ని అరెస్టు చేశామంటూ సైబరాబాద్ పోలీసులు ప్రకటించారు. ఇక పోక్సో కేసులో బండి భగీరథ్కి 14 రోజుల రిమాండ్ను విధించారు న్యాయమూర్తి. రాత్రి బండి భగీరథ్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, అంటే బండి భగీరథ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అంటే బండి భగీరథే లొంగిపోయారా లేదంటే పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? ప్రజెంట్ చెర్లపల్లి జైల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి కేసుకు సంబంధించి? సుమ ఎటకేలకు 9 రోజుల అజ్ఞాతంకి సంబంధించి కూడా ఆయన వీడినట్లుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. నిన్న రాత్రి 8 గంటల 30 నిమిషాలకి అప్పా జంక్షన్లో అటు బండి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఇటు పేట్ బషీరాబాద్ సంబంధించిన పోలీసులకు అప్పగించినట్టుగా మనమైతే చెప్పుకోవాల్సింది. ఇక ఈ ఘటనకు సంబంధించి కూడా 9 రోజుల అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కొంత హైడ్రామా చోటు చేసుకున్నట్టుగా మనమైతే చెప్పుకోవాలి. నిన్న 8 గంటల ప్రాంతంలో ఇటు బండి కుటుంబ సభ్యులు అటు భగీరథ్ను పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత నేరుగా పేట్ బషీరాబాద్ పిఎస్కి ఆయన్ను తరలించడం, అక్కడ సుమారుగా గంట పాటు అతన్ని విచారణ చేసిన తర్వాత వైద్య పరీక్షల అనంతరం మేడ్చల్ జడ్జి ముందు హాజరుపరిచారు. మొత్తంగా ఆయన లొంగుబాటు అంశం కావచ్చు, పోలీసులు చేసిన ప్రకటనకు సంబంధించి కూడా చాలా హైడ్రామా క్రియేట్ చేసినట్టుగా మనమైతే చెప్పాల్సి ఉంటుంది. ఇక న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది కాబట్టి తన కొడుకును పోలీసులకు అప్పగిస్తానంటూ కూడా బండి భగీరథ్ కొడుకు తండ్రి కూడా ప్రకటన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఇటు సైబరాబాద్ పోలీసులు కూడా తామే ఇటు బండి భగీరథ్ను అదుపులోకి తీసుకున్నాము, అరెస్ట్ చేశామంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అందుకు సంబంధించి ఒక ప్రకటన కూడా ఇటు సైబరాబాద్ సిపి నుంచి వచ్చిన పరిస్థితి. ప్రస్తుతానికైతే ఈ అంశానికి సంబంధించి కూడా చాలా హైడ్రామా చోటు చేసుకున్నట్టుగా చెప్పాల్సి ఉంది. మే 9వ తేదీన ఫోక్సో కేసు బండి భగీరథ్ మీద నమోదైంది. అప్పటి నుంచి కూడా ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. ఆ తర్వాత హైకోర్టుకు వెళ్లారు. మధ్యంతర బెయిల్తో పాటు యాంటిసిపేటరీ బెయిల్ కూడా అప్లై చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మధ్యంతర బెయిల్కు సంబంధించి కూడా హైకోర్టులో అర్ధరాత్రి వరకు సుదీర్ఘ వాదన జరిగిన తర్వాత అటు బాధిత యువతికి సంబంధించి బర్త్ సర్టిఫికేట్ వ్యవహారానికి సంబంధించి కూడా సుదీర్ఘ వాదన జరిగిన తర్వాత ఇటు పీపీ బాలిక తరపు సంబంధించిన పీపీ కూడా కొన్ని కీలక సంబంధించిన సర్టిఫికేట్స్, ఆమె పుట్టిన సంబంధించిన హాస్పిటల్ సర్టిఫికేట్ తో పాటు ఆమె 10th సర్టిఫికేట్ తో పాటు కొన్ని కీలక సంబంధించిన పత్రాలను కూడా హైకోర్టు ధర్మాసనం ముందు ఉంచిన నేపథ్యంలో కూడా సుదీర్ఘ వాదన జరిగిన తర్వాత ప్రసారకైతే మైందని తెలిసిన దీంతో ఇటు భగీరథ్ హైకోర్టులో ఇటు మధ్యంతర బెయిల్ పెట్టుకున్న ఆశలు కూడా అడియాసైన పరిస్థితి. కానీ ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అతడు లొంగిపోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇక వేరే ఆల్టర్నేటివ్ లేకపోవడంతో కూడా ఇటు ఉదయం నుంచి చాలా హైడ్రామా చోటు చేసుకుంది. ఇక లొంగుబాట అరెస్ట్ అని కూడా ప్రచారం జరిగిన నేపథ్యంలో పేట్ బషీరాబాద్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయడం, ఆ తర్వాత రాత్రి 8 గంటల 30 నిమిషాల ప్రాంతంలో బండి కుటుంబ సభ్యులే అటు భగీరథ్ను పేట్ బషీరాబాద్ పోలీసులకు అప్పగించిన నేపథ్యంలో కూడా పూర్తిగా ఎంటైర్ ఈ 9 రోజుల ఎపిసోడ్ సంబంధించి కూడా ఎండ్ కార్డు పడినట్టుగా చెప్పాల్సింది. ప్రస్తుతానికైతే పోలీసులు కొంత ఇటు భగీరథ్ అరెస్టు వ్యవహారం సంబంధించి కూడా కొంత జాప్యం చేయడం, బయట విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దాన్ని కొంత కప్పుపుచ్చుకునే ప్రయత్నం కూడా చేసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. బండి భగీరథ్ అప్పగింతకు సంబంధించి కొద్దిసేపటి అంటే ఆయన
పోలీసులకు హ్యాండ్ ఓవర్ అయిన కొద్దిసేపటికే ఇటు బండి భగీరథ్ తండ్రి కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం, ఆ తర్వాత అప్పగింతకు సంబంధించిన వీడియో ఫుటేజ్ను కూడా మీడియాకు రిలీజ్ చేసిన నేపథ్యంలో కూడా దీనికి అంటే వాస్తవానికి పోలీసులకే భగీరథ్ను బండి కుటుంబ సభ్యులు అప్పగించినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంది. కానీ కొంత విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తామే అప్పా జంక్షన్ వద్ద అదుపులోకి తీసుకున్నాం, అరెస్ట్ చేశామంటూ కూడా సైబరాబాద్ సిబి ప్రకటన చేయడం కొంత హైడ్రామాని క్రియేట్ చేసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. తర్వాత 9:30 ప్రాంతంలో భారీ బందోబస్తు మధ్య నేరుగా పేట్ బషీరాబాద్ పిఎస్కు అడ్వకేట్ల సమక్షంలో కూడా ఆయన వచ్చాడు. చాలాసేపు అంటే సుమారుగా 1 గంట పాటు పేట్ బషీరాబాద్ పిఎస్లో కూడా అతన్ని విచారించారు. వైద్య పరీక్షల అనంతరం మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన తర్వాత అర్ధరాత్రి 1 గంట సమయం అంటే 12:10 సమయంలో మేడ్చల్ జడ్జి ఇంటి ఎదుట హాజరుపరిచి చర్లపల్లి జైలు కూడా రిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ కేసుకు సంబంధించి కూడా 14 రోజుల రిమాండ్లో ప్రస్తుతం బండి భగీరథ్ ఉన్నట్లుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి 3 నెలల వరకు అతడు బెయిల్ పిటిషన్ సంబంధించి కూడా వేసే అవకాశం లేదు కాబట్టి రేపు మరొకసారి బెయిల్ పిటిషన్ అంశానికి సంబంధించి కూడా తాము బెయిల్ పిటిషన్ వేయబోతున్నట్టుగా బండి భగీరథ్ సంబంధించిన న్యాయవాదులు నిన్న అర్ధరాత్రి జడ్జి ముందు హాజరుపరిచే సమయంలో కూడా మీడియాకు వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు 21వ తేదీన ఇటు మధ్యంతరంతో పాటు యాంటిసిపేటరీ బెయిల్కి సంబంధించి కూడా వెకేషన్ బెంచ్లో మరొకసారి వాదనలు కొనసాగుతున్న అటు అంటే పూర్తి స్థాయిలో 9 రోజుల అజ్ఞాతంకు సంబంధించి కూడా తాము బెయిల్ కోసం ప్రయత్నం చేశాము, కానీ కొంత అక్కడ బెయిల్ వచ్చే పరిస్థితి లేకపోవడంతో న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉండడంతో తమ కొడుకుని పోలీసులకు అప్పగించామంటూ కూడా బండి భగీరథ్ తండ్రి మీడియాకు ప్రకటనలో చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తిగా చాలా హైడ్రామా నేపథ్యంలో బండి భగీరథ్ పోలీసులకు లొంగిపోయినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక దీనికి సంబంధించి సుమారుగా అతడు లొంగిపోయిన తర్వాత కూడా 2-3 గంటల పాటు హైడ్రామా నేపథ్యంలో అర్ధరాత్రి 12 గంటల తర్వాత జడ్జి ముందు హాజరుపరుస్తూ వెంటనే చర్లపల్లి జైలుకి భగీరథ్ను తరలించడం జరిగింది. కాబట్టి ఈ కేసులో ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి అటు అంటే కస్టడీ పిటిషన్ వేస్తారా లేదో చూడాలి. థ్యాంక్ యూ.